సరే మీరు చెప్పండి, అంటే మళ్ళీ మీ స్థానిక రాజకీయాల విషయానికి వస్తే సిరిసిల్లకు ఒక ప్రత్యేకత ఉందండి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా కానివ్వండి, అక్కడ పెద్ద స్థాయిలో చేనేత కార్మికులు ఉన్నారు. తర్వాత పవర్ లూమ్స్ ఉన్నాయి. అక్కడ ఆత్మహత్యలు చాలా, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏమిటంటారు? అక్కడ ఉన్న పరిస్థితి ఏం సార్ అంటే, ఇలా చేనేత నుంచి ఎక్కువ కూడా పవర్ లూమ్ షిఫ్ట్ అయ్యింది. ఈ పవర్ లూమ్లు ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 70% పవర్ లూమ్స్ ఒక సిరిసిల్ల పట్టణంలోనే ఉన్నాయి. చేనేత సోదరులందరూ కూడా పాపం నేతకే ఏర్పడిన తర్వాత చేనేతకు పవర్ లూమ్కు డిఫరెన్స్ చాలా ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు ఏవి చేసినా కానీ చేనేతకు అందుబాటులో అవుతుందంటే పవర్ లూమ్ పోవట్లేదు. అవి చేసిన ఏవి కూడా కార్మికులకు అందట్లే. కార్మికులకు అందకుండా యజమాన్యాలకు, ఆసాములకు మాత్రమే అందే దిశకపోతున్నాయి. వాళ్ళ మా ప్రాంతం పర్టికులర్గా సిరిసిల్ల ప్రాంతము రెయినీ షాడో రీజన్. మా దగ్గర వర్షం తక్కువ, వర్షాభావం ఎక్కువ. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఇవాళ పంటలు కూడా తక్కువనే పండుతున్నాయి. అదే మాదిరిగా ఇవాళ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మా దగ్గర ఎవరైతే పవర్ లూమ్ కార్మికులు ఉన్నారో, చేనేత మీద ఒక చేనేత మగ్గం మీద పనిచేసే 4 పని ఒక పవర్ లూమ్లో ఒకటే కార్మికుడు చేస్తాడు. దానివల్ల కార్మికులు ఎక్కువైపోయినారు, పవర్ లూమ్ తక్కువైపోయింది. ఒక 4 చేసే పనిని పవర్ లూమ్ పైన ఒకటే కార్మికుడు 3 సంచాలు నడపగలుగుతాడు. 3 పవర్ లూమ్ని ఈ కెన్ హ్యాండిల్. ఆ పవర్ లూమ్ని హ్యాండిల్ చేసినప్పుడు 300, 200 వచ్చే కూలి 150కి 170కి పడిపోయింది. కాంపిటీషన్ వాళ్ళకే. నేను 150కి వస్తాను, నేను 125కి వస్తాను అని చెప్పి. దానికి తగ్గట్టు మార్కెట్ లేదు. వాళ్ళు ఏదో ప్రొడ్యూస్ చేసినారో ఆ ప్రొడ్యూస్కి మార్కెట్ లేదు, ముడిసరుకు అందుబాటులో లేదు. ఇవన్నీ కూడా ఒక సిరిసిల్ల పట్టణంలో నిజంగా వాళ్ళని రక్షించుకున్నట్టయితే అక్కడే పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైన పెట్టినారు వాళ్ళ కొరకు. ఒక మంచినీళ్ళు కూడా లేకుండా అక్కడ, వాస్తవం చెప్పారంటే సిరిసిల్ల టౌన్ మంచినీళ్ళు లేకుండే. గ్రాంట్ కింద 35 కోట్ల రూపాయలు ఇచ్చాయనే మంచినీళ్ళ సరఫరా తీసుకొచ్చారు. అదే మాదిరిగా 35 కిలోల బియ్యాన్ని ఇచ్చారు అందరికీ. 35 కిలోల బియ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇవాళ బియ్యం కూడా ఇవాళ మించుమించు సగం. కానీ ఆశ్చర్యంగా మనం సిరిసిల్లకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు చాలా పెద్ద నాయకులు ప్రాతినిధ్యం వహించారు. సిహెచ్ రాజశేఖరరావు గారు లాంటి పెద్దలు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ సమస్యలు పరిష్కారం కాకుండా చాలా దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోవడం అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? నిజంగా కూడా మీరు అన్నట్టు చాలా పెద్ద నాయకులు, రాజేశ్వర గారు పెద్దలు, ఒక కమ్యూనిస్ట్ యోధుడు. తర్వాత వారు కాలక్రమేణా పరిస్థితుల్లో టీడీపీకి వచ్చిండు. ఒక పెద్ద నాయకుడు, కొద్ది నేపథ్యం ఉన్న నాయకుడు, ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజా ఉద్యమాల పట్ల కానీ అవగాహన ఉన్న వ్యక్తి. వారు చేసిన ఏ పని కూడా వాస్తవం చెప్పాలంటే ఎవరు చేసిన పనులు, రాజకీయ నాయకులు ఎవరు పనులు చేసిన ఇప్పటి వరకు ఆ ఫలాలు వారికి అందరే. ఇప్పుడు అన్నీ కూడా అసంపూర్తిగానే మిగిలిపోయినాయి పనులు. ఇలా ఫ్రూట్స్ ఇంకా వాళ్ళకి రాలే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి అక్కడ ఒక వృద్ధాశ్రమం, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య కొరకు ఒక స్కూలు, ఒక ఈఎస్ఐ హాస్పిటలు, అలాగే ఇప్పుడు ఇందిరా ఆవాస్ కింద ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడానికి ఇవన్నీ కూడా వారు చేసింది. వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చింది, ఇళ్ళ పట్టాలు కూడా వాళ్ళు ఇచ్చింది కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా ఏమవుతుందంటే అక్కడ ఆ పవర్ లూమ్ పరిస్థితి దినదిన గండంగా మారింది. అది అలా దానికి మార్కెట్ లేదు దానికి ఆ ప్రోడక్ట్. అంటే వాళ్ళు కూడా చేంజ్ అయ్యే పరిస్థితుల్లో లేదు. అక్కడున్న వాళ్ళకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ దృష్ట్యా, ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల ద్వారా వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి దూరం పోలేకపోతున్నారు.